Okay. Good evening, everyone. Voice వినపడుతుందా? Yes, sir. Okay. So I welcome everyone for JMAN Group testimonial. So there are 70 people. So we'll start because we said 8:30, and already two people from your seniors are already who are working in JMAN have already in the meeting. I'll tell you who are those two people, then we will start. So those two people are from CSC. One is Manichandana and the other is Varshit. Thank you, Manichandana and Varshit, for joining. Can we start, both of you? Yes, sir. Varshit? Varshit? Yes, sir. Yes. Okay. Okay. So I prepared few questions. We will first finish them, then you can talk however you want. Okay? ఓకేనా? పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు, ఓన్లీ స్మాల్ క్వశ్చన్స్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, కెన్ యూ షేర్ ఎ హైలైట్ ఆర్ సక్సెస్ స్టోరీ ఫ్రమ్ యువర్ ప్లేస్మెంట్ జేమ్యాన్ ఎక్స్పీరియన్స్? మీ ఇద్దరు ఎవరైనా మాట్లాడచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. Okay. Success story. Like, sir, success story అంటే like basically how we prepare type చెప్పచ్చు. Yes, your strategy. So like basic sir ఎప్పుడు వస్తుంది సార్ కంపెనీ కాలేజ్? 31st of this month. అంటే బేసిక్గా లైక్ ద ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది సార్. ఓకే, ఆప్టిట్యూడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కోడింగ్ ఒకటి ఉంటుంది. కోడింగ్ తర్వాత 2 టెక్నికల్ రౌండ్స్, ఒక హెచ్ఆర్. సో ఆప్టిట్యూడ్ రౌండ్ అనేది చాలా బిగ్ ఫిల్టర్ అనమాట. అదే మేజర్ ఫిల్టర్. కోడింగ్తో పోల్చుకుంటే అదే పెద్ద ఫిల్టర్. ఎక్కువ మందిని ఫిల్టర్ అవుట్ చేసేది ఆప్టిట్యూడ్ రౌండ్. ఓకే, ఆప్టిట్యూడ్ రౌండ్లో నాకు గుర్తున్నంత వరకు జావా రిలేటెడ్ సూడో కోడ్స్ అడిగారు. అండ్ కైండ్ ఆఫ్ నార్మల్ ఆప్టిట్యూడ్ లైక్ ప్రాఫిటబిలిటీ కానీ ప్రాఫిటబిలిటీ ఆర్ ఆ టైప్ నార్మల్ ఆప్టిట్యూడ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, అలాంటివి మార్క్స్. ఓకే. అంటే కొంచెం టాపిక్స్ లైక్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, permutations, combinations, probability, averages, అంతే కదా? సేమ్ టైప్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో రీజనింగ్ వచ్చేసరికి లైక్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, అంతేనా? అంతే సార్. ఓకే, నెక్స్ట్ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? అంటే బేసిక్గా ఇది అయిపోయిన తర్వాత చాలా మేజర్ మేబీ లైక్ ఒక 1000 మెంబర్స్ రాస్తే 200 మెంబర్స్, నాకు కరెక్ట్ నెంబర్స్ గుర్తులే, బట్ లైక్ రేషియో అంటే 1000 రాస్తే 200 మెంబర్స్. దాని తర్వాత కోడింగ్. ఓకే, సెకండ్ రౌండ్ ఇంకా ఆప్టిట్యూడ్ లో కూడా చెప్పండి చందన. మెజారిటీ క్వశ్చన్స్ అయితేనే మాక్సిమం సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. 30 క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ ఇస్తారు అనుకుంటా, మొత్తం సూడో కోడ్స్, రీజనింగ్ అన్ని కలిపి మాక్సిమం 25 అబోవ్ అయినా అవ్వాలనుకున్నాను, బికాజ్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్టర్ అక్కడే అవుతుంది. ఓకే, సో మాక్సిమం స్కోర్ చేస్తేనే మనం ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయగలం. మాక్సిమం ఇన్ ద సెన్స్ 25 to 30 షుడ్ బి అవర్ రేంజ్. మేబీ 28, 29 అలా అయినా ఛాన్స్ ఉండొచ్చు ప్రాబ్లమ్. ఓకే, ఓకే. ఎందుకంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే కదా రిటర్న్ లో? బేసిక్ ఉంటాయి. సెకండ్ రౌండ్ ఏమన్నా చెప్పగలరా? సెకండ్ రౌండ్ అంటే సార్, సెకండ్ రౌండ్ బేసిక్గా మాకు 4 కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చినట్టున్నారు. మేబీ ప్యాటర్న్ మారచ్చు. క్లియర్ మా ప్యాటర్న్ అయితే
ఓకే కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు, 3 SQL Hmm. ఇచ్చారు. SQL రిలేటివ్లీ కొంచెం మీడియం హార్డ్ టైప్ అన్నమాట, ఈజీ అయితే కాదు. ఓకే నెక్స్ట్ కోడింగ్ బేసిస్ మీద వస్తే, కోడింగ్ అనేది స్ట్రైవర్ టేక్ ఫార్వర్డ్ A to Z షీట్ అనేది ఒకటి ఉంటుంది సార్, కోడింగ్ రిలేటెడ్ డిఎస్సి. ఓకే అది కంప్లీట్ చేస్తే మాక్సిమం అయిపోతుంది. ఓకే డిఎస్సి షీట్ అది కొంచెం కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సమ్వేర్ 300-400 క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటారు కోడింగ్. Okay. ఓకే అండ్ అది అయిపోయిన తర్వాత మాకు ఆ రోజు ఫస్ట్ డే ఇదంతా జరిపించారు ఒక రోజులోనే. ఫస్ట్ డే 2 rounds. దాని ఆ రోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్స్ వచ్చేసి నెక్స్ట్ డే సెలెక్ట్ అయిన వాళ్ళు టీఆర్కి వెళ్ళారు. ఓకే ఫస్ట్ 2 ఎలిమినేటర్స్. ఫస్ట్ టీఆర్ అయిపోయిన తర్వాత బాగా పర్ఫామ్ చేయలేని వాళ్ళని ఎలిమినేట్ చేసేసి సెకండ్ టీఆర్ తర్వాత కూడా అంతే. ఓకే మాకైతే హెచ్ఆర్ చాలా చిల్గా జరిగింది సార్. ఇట్స్ లైక్ ఆ 2 టీఆర్స్ అయిపోయిన తర్వాత మేము సెలెక్టెడ్ అనే ఫీల్ వాళ్ళకి వచ్చేసింది. హెచ్ఆర్ జస్ట్ ఏదో నార్మల్ క్యాజువల్ గా మాట్లాడాలి అన్నట్టు మాట్లాడారు. క్యాజువల్ టాక్. యా కైండ్ ఆఫ్. ఓకే ప్రాసెస్ అయితే చెప్పండి వర్షిత్ చెప్పండి. ఎస్ ప్రాసెస్ అయితే అంతే సార్. ఓకే చందన ఏమైనా యాడ్ చేస్తారా? సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్ లో అన్ని అవ్వాల్సిన పని లేదు, కానీ 50% వాళ్ళు ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ లో 50% అయితే మాకు టీఆర్ కి క్వాలిఫై చేశారు. అంటే 4 questions లో 2 questions అంతేనా? ఎస్ 2 అయితే ఖచ్చితంగా అవ్వాలి అంతే కదా? మాకు మొత్తం 8 or 7 ఇచ్చినట్టున్నారు, దాంట్లో 4 to 5 అనుకుంటా. ఓకే సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్క్యూఎల్ కోడింగ్ కలిపి అదే మొత్తం క్వశ్చన్స్ లో 50% అటెంప్ట్ చేయగలగాలి మనం టు బి ఆన్ ద సేఫర్ సైడ్. ఓకే అంటే మాకైతే అలా క్వాలిఫై చేశారు, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అదే we will discuss questions ఆల్రెడీ పంపిస్తారు, మాట్లాడదాం. ఒక్క 4-5 క్వశ్చన్లు నాకు ఉన్నాయి, తర్వాత we will take questions. ఓకేనా? నాకు ఒక చిన్న డౌట్. ఫస్ట్ రౌండ్ ఈజ్ ప్యూర్లీ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అంతేనా? అంతే సార్. ఇట్స్ నాట్ పేపర్ పెన్ బేస్డ్ టెస్ట్, రాదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ టెస్ట్ కదా? అంటే కంపెనీ వాళ్ళు వచ్చారు, కంపెనీ వాళ్ళ ముందు మనం ఎగ్జామ్ రాసాం అంతే కదా? వెబ్ క్యామ్ బేస్డ్ టెస్ట్ కాదు కదా? కాదు, అంటే సమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్ బేసిస్ మీద రాసారు సార్. ఓకే సెకండ్ రౌండ్ హ్యాకర్ ర్యాంక్ అనుకుంటా సార్. ఈ అటెంప్టెడ్ ద కోడింగ్ క్వశ్చన్స్ అండ్ ఎస్క్యూఎల్ హ్యాకర్ ర్యాంక్ లో రాసి ఉంటుంది నాకు గుర్తుంది. ఓకే అంతేనా? దానికి కూడా క్యామ్ అవేమి ఉండవు. ఓకే బట్ ప్రెజెన్స్ అయితే వాళ్ళు ఉంటారు అండ్ కంపెనీ వాళ్ళు ఉంటారు, థర్డ్ పార్టీ ప్లస్ కంపెనీ ఇద్దరు ఉన్నారు కదా? యాక్చువల్గా కంపెనీ నాకు ఐడియా లేదు సార్. అంటే ఇన్విజిలేషన్ కి అయితే కంపెనీ వాళ్ళు రాలేదు, మన ఫ్యాకల్టీ చేశారు మాకైతే. నెక్స్ట్ థర్డ్ రౌండ్ టిఆర్ కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ అదే టెక్నికల్ క్వశ్చన్స్ అంతే కదా? అది ఆన్లైన్ ఇంటర్వ్యూ సార్. ఆన్లైన్. ఓకే హెచ్ఆర్ కూడా ఆన్లైన్. హెచ్ఆర్ ఆఫ్లైన్. డైరెక్ట్ సార్. ఆఫ్లైన్ అయింది. ఓకే ఇక్కడికి వచ్చి వాళ్ళు కనెక్ట్. సో ఆల్మోస్ట్ ప్యాటర్న్ అలా ఉంటది అనుకోవచ్చు, చేంజెస్ జరగవచ్చు, వీ డోంట్ నో కదా. లాస్ట్ ఇయర్ ఇది జరిగింది, కానీ టిఆర్స్ మాత్రం ఆన్లైన్ అవుతాయి సార్. ఆన్లైన్ అవుతాయి. ఓకే సో టిఆర్ లో ఏమైనా కోడ్స్ రాయమని ఏమైనా అడిగారా? లాజిక్స్ అడిగారా? అడిగారు సార్. అంటే లాజిక్ అడిగారా, కోడ్ రాయమని కూడా ఏమైనా చెప్పారా? బోత్ మాకైతే బోత్ లాజిక్ అండ్ కోడింగ్ సార్. అంటే చూసారు అంటే
we were asked to like open third party website like code చెప్పాలంటే ఐడీస్ ఉంటాయి ఆన్లైన్ అవును. అది ఓపెన్ చేసి దాంట్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు, దానికి వాళ్ళ ఆన్సర్ తీసుకురమ్మన్నారు. కొంచెం Okay. ఏమైనా దాన్ని ఆప్టిమైజ్ చేయగలిగితే ఆప్టిమైజ్ చేయమన్నారు. మాకైతే మోస్ట్లీ టీఆర్లో కూడా ఐదర్ ఇట్స్ కోడింగ్ ఆర్ ఎస్క్యూఎల్. ఓకే. టీఆర్లో కూడా అదే జరిగింది. ఓకే. నాకు కూడా సిమిలర్ కైండే. టీఆర్ లో ఒక ఎడిటర్ ఓపెన్ చేయమన్నారు, ఆన్లైన్ ఎడిటర్ ఏదైనా. దాంట్లో టూ కోడింగ్ క్వశ్చన్స్ ఇంకా ఒక ఎస్క్యూఎల్ జస్ట్ క్వెరీ నార్మల్ గా రాయమన్నారు. ఒక నోట్ ప్యాడ్ లో ఎస్క్యూఎల్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలో అది చెప్తే ఎస్క్యూఎల్ క్వెరీ రాయమన్నారు నోట్ ప్యాడ్ లో. ఓకే. సో కొంచెం అంటే ఇది ఆల్రెడీ మీరు మాట్లాడేశారు. వాట్ ఈస్ ద రౌండ్ 1 ఎక్స్పీరియన్స్, వాట్ ఆర్ ద టాపిక్స్ వన్ హ్యాస్ టు బి ఫోకస్డ్. అంటే మనం ఫస్ట్ రౌండ్ రిటర్న్లో నార్మల్గా ఇందాక మాట్లాడుతున్నాం కదా, ఆప్టిట్యూడ్ రీజనింగ్ బేస్డ్ ఉంటుంది, ఫ్యూ క్వశ్చన్స్ ఆన్ కోడింగ్, అంతే కదా? కోడింగ్ అంటే సూడో కోడ్స్ అంటే దేర్ ఆస్కింగ్ టు రైట్ అవుట్పుట్, కైండ్ అంటే మల్టిపుల్ చాయిస్ కదా అది కూడా, ఆప్షన్స్. ఆప్షన్స్. అంటే మేబీ ఎర్రర్ ఉండొచ్చు, దాంట్లో అవుట్పుట్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు, అంతే కదా? ఈవెన్ ఆప్టిట్యూడ్ కూడా ఏబిసిడి చాయిసెస్ ఉన్నాయి మనకి, అంతే కదా? అది ఫస్ట్ రౌండ్. ఓకే. సెకండ్, వాట్ ఈస్ ద టెక్నికల్ రౌండ్ ఎక్స్పీరియన్స్, కెన్ యూ షేర్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ టు ప్రిపేర్. ఇది కొంచెం టెక్నికల్ రౌండ్ ఎక్స్పీరియన్స్ like before starting each round, so like obviously we were scared అంటే ఏమవుతుందో తెలియదు. సో we didn't even know eliminators అని మాకు తెలియదు. హలో సార్ చెప్పండి. అంటే బేసిక్గా మాకు ఎలిమినేటర్స్ అని కూడా తెలియదు. ఓకే. సో డైరెక్ట్గా ఒక లైక్ మేబీ 10 మెంబర్స్ వెళ్ళినట్టున్నాం టీఆర్స్కి. అక్కడి నుంచి ఫస్ట్ రౌండ్లో మేబీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినట్టున్నారు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత. నార్మల్గా ఫస్ట్ రౌండ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే చాలా సింపుల్గానే అడిగారు సార్. ఇట్స్ లైక్ యూజింగ్ ప్రయారిటీ క్యూ టైప్, అలాంటి చాలా సింపుల్ సార్. ఎస్క్యూఎల్ కొంచెం హార్డ్ బేసిస్ మీద అడిగారు, కానీ టెక్నికల్లో అయితే కోడింగ్ కొంచెం సింపుల్గానే అడిగారు సార్. ఓకే. చందన, కోడ్ రాసే విధానం కొంచెం చూస్తారు, అది ప్రెజెంటబుల్ గా ఉందా లేదా, ఆప్టిమైజ్డ్ గా ఉందా లేదా. ప్రెజెంటబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్పేసెస్ ఇచ్చి అది అవతల వరకు అర్థమయ్యేలాగా ఉందా లేదా, అంటే ప్రెజెంటింగ్ నీట్లీ కదా, అంటే క్లియర్ గా, అంటే ఎలా పడితే అలా రాయకుండా కొంచెం ఫార్మాట్ గా రాస్తే అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ టీఆర్ లో అయితే నార్మల్ క్వశ్చన్స్ అడిగారు. అంటే 2 కోడింగ్ క్వశ్చన్స్, చాలా సింపుల్ కోడింగ్ క్వశ్చన్స్ అడిగారు. ఇంకా మీ రెజ్యూమే బేస్ చేసుకొని మీ ప్రాజెక్ట్స్ కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమండం కానీ అలా జనరల్ క్వశ్చన్స్ అడిగారు. సెకండ్ టీఆర్ లో వాళ్ళు ఇచ్చిన 2 క్వశ్చన్స్ లో కూడా నావి 2 ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బట్ వాళ్ళు అప్రోచ్ చూసారు అంతే. అప్రోచ్ చూసి ఆ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో అవ్వకపోయినా నెక్స్ట్ కి జంప్ ఇన్ అయిపోయారు వాళ్ళు. బేసిక్ గా అప్రోచ్ చూస్తారు, అది అయ్యిందా అవ్వలేదా అన్నది సెకండరీ. ఇంకా సెకండ్ టియర్ లో నాకు ఎక్కువ ఎస్డిఎల్సి అని
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో ఉంటది, దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు నాకు. ఓకే. సో బట్ వర్షిత్ ఏమన్నారంటే ఎస్క్యూఎల్ నుంచి ఎక్కువ వచ్చినాయి అన్నారు కదా. ఎస్ అంటే బేసిక్గా కంపెనీలో బోల్డ్ అని సిఓఈస్ ఉంటాయి. సో అవును. అంటే ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. సో ఎవరికి ఏ ఫీల్డ్ మీద కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటుందో వాళ్ళు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అవును, బికాస్ మిమ్మల్ని ఇద్దరిని చేసిన సేమ్ పర్సన్ కాదు కదా. కాదు, సేమ్ టైం డిఫరెంట్ టీఆర్స్ జరిగినాయి ఇద్దరికి, అంటే డిఫరెంట్ పర్సన్స్ చేశారు కాబట్టి. చందన ఏమన్నా ఒక ప్రోగ్రామ్ ఏమైనా గుర్తుందా? మిమ్మల్ని ఏదో 2 అడిగారు అన్నారు, అట్లీస్ట్ ఒకటి. కెన్ యూ షేర్ 1 ప్రోగ్రామ్? వర్షిత్ మీరైనా ఏదన్నా ఒకటైనా గుర్తులేదా? ఫస్ట్ టిఆర్ లో అయితే ఫ్రీక్వెన్సీ మీద ఒకటి ఏదో అడిగారు. ఓకే, ఇంకేం గుర్తులేదు సార్. ఓకే, వర్షిత్ చెప్పండి. సమ్ ప్రయారిటీ క్యూ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది, సరిగ్గా గుర్తులేదు. లైక్ ఫైండ్ ద టాప్ కే అన్నట్టు ఒక ప్రయారిటీ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. స్టాండర్డ్ క్వశ్చన్ అది, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే లింక్ లిస్ట్ అదా? లింక్డ్ లిస్ట్ కాదు సార్, లింక్డ్ లిస్ట్ కాదు, బట్ లీడ్ కోడ్ టైప్ స్టాండర్డ్ క్వశ్చన్ సార్, నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే, వస్తాం. విల్ కమ్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్. ఇంకొక లాస్ట్ నేను అనుకున్న aspect of your experience you would like to emphasize? అంటే దీని మీద స్ట్రెస్ చేయాలనుకుంటున్నారా? ఇంటర్వ్యూస్ లో అయితే మీరు వచ్చినా రాకపోయినా మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడడం ఈజ్ ద కీ. అదొక్కటి నేను చెప్తా. ఒకసారి రిపీట్ చేయరా, మధ్యలో వాయిస్ కట్ అయినట్టుంది. ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పటికీ అయితే మీకు ఆ టాపిక్స్ గురించి కొంచెం తెలిసినా సరే ఫుల్ మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళకి మీకు ఎక్కడ తెలీదు అన్నట్టు చూపించకూడదు. ఏదో ఒకటి ఆ టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వెళ్ళిపోయి ఆ టాపిక్స్ కలిపేసైనా మాట్లాడితే ఇంటర్వ్యూస్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఓకే, వర్షిత్. లైక్ అంటే మణిచందన చెప్పినట్టు సార్, బేసిక్గా లైక్ ఓకే ఒకటి రాకపోతే అది రాలేదు అని టెన్షన్ పడడం కన్నా, ఇది నా అప్రోచ్, నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని కంప్లీట్గా కోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆల్ దే డూ లైక్ ఆల్ దే సీ ఇస్ జస్ట్ హౌ యూ గో టు ద అప్రోచ్. ఓకే, సో నేనైతే అడగాల్సిన మెయిన్ క్వశ్చన్స్ అయిపోయినాయి. మనము వాళ్ళ చాట్ బాక్స్లో కమెంట్ చేసిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఏమైనా అడగాలంటే ఆన్సర్ చేద్దాం. దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. మీరు ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్ చేశారు జేఎంఎల్లో? అరౌండ్ 3 months. అరౌండ్ 3 months. ఇప్పుడు మీరు ఫుల్ టైం కదా, అంటే రెగ్యులర్. సో ఆల్మోస్ట్ 2 months అయింది అనుకోండి. ఇంటర్న్షిప్ 4 months అంతేనా? అంటే మే మిడిల్ లో ఆపేశారు, దాని తర్వాత కూడా హాలిడేస్ ఇచ్చారు కొన్ని డేస్. దాని తర్వాత వచ్చాక కూడా మళ్ళీ ఇంటర్న్షిప్ ఎక్స్టెన్షన్ అని 1 month పెట్టారు. ఓకే, ఇప్పుడు ఫుల్ టైం అయ్యి ఎన్నాళ్ళు అయింది? 1 month. 1 month దాటి. సో వాట్ ఈస్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఎట్లా అనిపించింది రియల్ టైం వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే హౌ యు ఆర్ ఫీలింగ్, వర్క్ కల్చర్, ఎవ్రీథింగ్? లైక్ నార్మల్ వర్క్ కల్చర్ అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ట్రాన్సిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాలేజ్ టైం నుంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళడం అనేది. బికాస్ లైక్ చాలా రాగా మాట్లాడాలంటే కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ యాజ్ ఎ స్టూడెంట్ వాట్ ఐ యూస్ టు కేర్ అబౌట్ ఇస్ అటెండెన్స్.
అటెండెన్స్ 75% దగ్గర ఉందా అని మెయింటైన్ చేసుకో. బట్ మెయిన్ అది. సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చాక వీ హ్యావ్ టు మేక్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్స్. అక్కడ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద అనలైజ్ చేసి ప్రమోషన్స్ కానీ ఆ బేసిస్ మీద అన్నీ అవుతాయి. ఓకే. ఏ చిన్నదానికైనా వీ హ్యావ్ టు కీప్ టేకింగ్ లాట్ ఆఫ్ పర్మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫార్మల్. అన్ని ఒఫిషియల్గా మెయిల్ పెట్టాల్సి వస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఏ ప్రాసెస్ కదా, ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. అవును, ఇష్టం వచ్చినట్టు చేయడం. ఒక లీవ్ పెట్టాలంటే వీ హ్యావ్ టు గో త్రూ అ లాట్. అంటే ఇష్టం వచ్చినట్టు హెల్త్ బాగాలేదని చెప్పలేం కదా, కాలేజీలో చెప్పినట్టు, అంతే కదా. అంతే సార్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ చందన? డైలీ ఆఫీస్కి వెళ్తూ ఉండాలి, సర్టైన్ టైం ఉండాలి, మిడిల్ వెళ్ళిపోవడం అవ్వదు. చాలా కాలేజ్ లాగా కదా. బట్ యూ విల్ హావ్ సాటర్డే సండే వీకెండ్స్ కదా. కాలేజ్ లో కూడా మాకు ఉంది సార్. ఉందా? బట్ కాలేజ్ సైడ్ తగరపల్స వీకెండ్ అండ్ చెన్నై వీకెండ్ రెండు ఒకటి కాదు కదా. బేసిక్ లైక్ ఇఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టు జర్మన్, వాళ్ళు మాక్సిమం ఫేస్ చేసేది మేజర్ ప్రాబ్లం ఒకటే సార్, చెన్నై. అంటే రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ కదా. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ప్లేస్ వీ కెనాట్ చేంజ్ కదా. రైట్, ఐ అండర్స్టూడ్. బట్ యు ఆర్ హ్యాపీ విత్ వర్క్, అంటే నేర్చుకునే విధానం ఎలా ఉందనుకుంటున్నారు? యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ న్యూ, ఆల్ దోస్. వీ యాక్చువల్లీ లెర్న్ లాట్స్. ఆ ఇంటర్న్షిప్లోనే మేము చాలా నేర్చుకున్నాం, చాలా అంటే చాలా. లైక్ డేటా సైన్స్ కానీ డేటా ఇంజనీరింగ్ కానీ, ఇఫ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ జాయిన్ ఫర్ ద ఇంటర్న్షిప్ నేను ఇవన్నీ నేర్చుకునేవాడిని కాదు నా లైఫ్లో. సో ఆ కైండ్. సేమ్ వర్షిత్ చెప్పినట్టే, ఇంటర్న్షిప్ లో మీకు ఆ ముందు వరకు ఏం రాకపోయినా సరే ఇంటర్న్షిప్ లో చాలా ఎక్కువ నేర్పిస్తారు. ఇంటర్న్షిప్ ఈజ్ ద కీ అన్నట్టు జేఎన్ఎన్ లో. ఓకే, కెన్ వి గో టు ది క్వశ్చన్స్? yes sir. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, వాట్ టాపిక్స్ ఆఫ్ డిఎస్ఏ వర్ ఆస్క్డ్ ఇన్ రౌండ్ 2? ఎగ్జాక్ట్ గా క్వశ్చన్స్ అంటే నాకు రెండు గుర్తున్నట్టు ఉన్నాయి సార్. వన్ ఇస్ అరైవల్ టైం, డిపార్చర్ టైమ్స్ ఇచ్చి ద మినిమం నెంబర్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ అనుకుంటాను. అదొకే. గ్రూపింగ్ ఆఫ్ ఎనాగ్రామ్స్ ఒకటి, అండ్ సమ్ అదర్ జేసన్ మ్యాచింగ్ అని ఒకటి ఉంటుంది సార్, అదొకటి. ఫోర్త్ క్వశ్చన్ నాకు సరిగ్గా ఐడియా లేదు. ఓకే, పెనాగ్రామ్ కూడా ఇచ్చినట్టు గుర్తు సార్. ఎనాగ్రామ్, పెనాగ్రామ్ ఈ రెండు నాకు గుర్తు. ఓకే, సో ఐ థింక్ ఐ ఆన్సర్డ్ దట్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ విల్ గో టు క్వశ్చన్ టైమ్ ఫర్ ఈచ్ రౌండ్. ఓకే, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ అని చెప్పినట్టు గుర్తు నాకు. సో డూ యూ రిమెంబర్ హౌ మచ్ టైం దే గివ్? 30 minutes అనుకుంటా సార్. 30 questions 30 minutes. వర్షిత్ ఏమైనా గుర్తుందా? లేదు సార్, నాకు యాక్చువల్గా. ఓకే, సో ఫార్ మీకు గుర్తున్నదైతే 30 questions with 30 minutes, అంతేనా? అవును సార్. టిఆర్స్ అయితే 1 hour లో జరిగినట్టు ఉన్నాయి సార్. 1 hour 40 ఈచ్ టిఆర్. ఓకే, 45 minutes to 1 hour. ఓకే, టిఆర్ గురించి మాట్లాడుతున్నారు మీరు, రైట్? మధ్యలో కోడింగ్ రౌండ్ ఒకటి ఉంది కదా. కోడింగ్ నాకు కూడా ఐడియా లేదు సార్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. సో somebody is asking any preferred language for DSA? No. వర్షిత్ మీ ఆన్సర్ కూడా? అంటే నాకు కొంచెం కాంపిటేటివ్ సైడ్ వెళ్దాం అంటే ఐ వుడ్ సే దట్ హీ షుడ్ బి చూసింగ్ C++. ఓకే, కొంచెం కాంపిటేటివ్ సైడ్ వెళ్దాం అంటే. లేదు కొంచెం కంపెనీ బేసిస్ మీద చూసుకుందాం అంటే జావా చేయడం బెటర్ అన్న ఫీల్. నేనైతే C++. నేను జావా చేశాను. The person
డస్ జావా యాజ్ అంటే ఒక స్టెప్ హై ఉంటుంది అనమాట కంపెనీ పర్స్పెక్టివ్ లో చూసిన. Okay. So you're asking to give weightage for Java. ఇఫ్ యూ వాంట్స్ టు గో ఫర్ కంపెనీస్. Okay. బట్ ఇప్పుడే స్విచ్ అయిపోవాలని ఏం లేదు సార్. ఏ లాంగ్వేజ్ తో ఇప్పుడు చేస్తున్నారో అదే కంపెనీ వచ్చినప్పుడు ఇచ్చినా పర్వాలేదు. Okay. జేఎంఎన్ రిలేటెడ్ అయితే దేర్ ఇస్ నో ప్రిఫర్డ్ లాంగ్వేజ్ సార్, ఏదైనా. Okay. Is asking, is it necessary to have a SQL project in your resume? SQL project. Like what is an SQL project? In resume అంటే సంథింగ్ యు డన్ ఇట్ అని చూపించాలనే ఉద్దేశం వాళ్ళ ఇంటెన్షన్. అంటే ఎస్క్యూఎల్ మీద నేను వర్క్ చేశానని చూపించాలనుకోవడం కంపల్సరీ అని అన్నట్టు ఉంది నా క్వశ్చన్ అయితే. Like resumes లో obviously projects are important, but not like normal projects. Basically e-commerce website అనేది అందరు రెజ్యూమ్స్ లో ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ జనరలైజ్డ్ కాకుండా కొంచెం ఏమైనా మంచి టెక్ రీసెంట్ టెక్ నెక్స్ట్ జేఎస్ అని వచ్చింది, అలాంటివి ఏమైనా యూజ్ చేయడం, అలాంటివి యూజ్ చేసి ఏమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే మేబీ కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఓకే. అండ్ టీఆర్ రౌండ్స్ లో మాకు మా రెజ్యూమ్స్ చూసి ఆ ప్రాజెక్ట్ బేసిస్ మీద మీరు మీ డేటాబేస్ని ఎలా స్ట్రక్చర్ చేసుకున్నారు, ఓకే ఒకవేళ మీ యూస్ కేస్ ఇదైతే ఎలా స్ట్రక్చర్ చేంజ్ చేస్తారు అనే క్వశ్చన్ అడిగినట్టు నాకు. ఓకే. చందన, యు వాంట్ టు యాడ్ సంథింగ్? నో సార్, స్పెసిఫిక్ గా ఓన్లీ ఎస్క్యూఎల్ మీద ప్రాజెక్ట్ అంటే అంతేం అవసరం లేదు. బట్ ప్రాజెక్ట్స్ అయితే కొంచెం మంచిగా ఉండాలి రెజ్యూమేలో, బికాజ్ వాటి బేస్ మీద ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు. ఓకే. ఏం పెట్టినా లైక్ మీకు మొత్తం తెలిస్తేనే పెట్టండి. Okay. If you are aware, then only we should keep it in the resume, not for filling the space. అవును సార్. Next question, from where do we get to learn SQL? Learn SQL sir. బేసిక్లీ నేను ప్రాక్టీస్ చేయడానికి అయితే లర్న్ ఎస్క్యూఎల్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది సార్. ఒక్కసారి కొంచెం గట్టిగా చెప్పరా? ఒక్క నిమిషం సార్. ఐ థింక్ ఇట్స్ లర్న్ ఎస్క్యూఎల్ అనుకుంటా. లర్న్ ఎస్క్యూఎల్ లైక్ ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ ఇది లింక్ పెట్టండి, ట్రై చేస్తాను. యూ కెన్ షేర్ విత్ మీ, కావాలంటే నాకు పెట్టండి, గ్రూప్లో పెట్టండి, లేకపోతే నాకు పర్సనల్గా పెట్టండి, ఐ విల్ షేర్ విత్. ఓకేనా? ఎస్ సార్, ఆ లింక్ పెట్టి పిన్ చేసా. పర్లేదు, నాకు పంపించిన పర్లేదు, నో ప్రాబ్లం. ఆల్రెడీ పంపిస్తారు మీరు, రైట్? థ్యాంక్ యూ. Let us continue the questions. Which topics of DSA we should cover in Striver sheet? Which topics of DSA should cover in Striver sheet anta? Striver sheet లో అన్ని చేయడం బెటర్ అని నా ఫీలింగ్ సార్. బికాస్ నాట్ జస్ట్ జేఎంఎన్ బట్ వేరే వాటికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రైవర్ షీట్ ఇస్ లైక్ ఒక బేసిక్ థింగ్ అనేది చెప్పచ్చు. ఒక డిఎస్సి చేద్దాం అనుకున్నప్పుడు స్ట్రైవర్ షీట్ నేర్చుకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్మెంట్ అనేది అనిపిస్తుంది. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి బేసిక్. ఓకే. So not only keeping JMan, you need to learn for other companies also. Yes. Okay. Is the SQL queries asked in the TR round or of easy, medium level or medium hard level? Easy. నాకు కూడా గుర్తున్నంత వరకు వెన్ కంపేర్డ్ టు ద కోడింగ్ లెవెల్లో వచ్చే క్వశ్చన్స్ కన్నా నాకు ఇది కొంచెం ఈజీగా అనిపించింది సార్ టీఆర్ రౌండ్స్. కోడింగ్ లో కొంచెం గట్టిగా అడుగుతాడు కానీ టీఆర్స్ లో కొంచెం ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. Okay. So TR it is little easy compared to the coding round, right?
Mm. Is any kind of good project in resume is fine, or do they prefer web dev projects only? వెబ్ డెవ్ ప్రాజెక్ట్స్ లైక్ జేమన్ పర్స్పెక్టివ్ అయితే వెబ్ డెవ్ ఇస్ నాట్ అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ జేమన్ నార్మల్. Okay. Mm. వాళ్ళు బేసిక్గా ఇంప్రెస్ అయ్యేదంటే మేబీ డేటా అనలిటిక్స్ సైడ్ Data కానీ డేటా projects. సైన్స్ కానీ డేటా ప్రాజెక్ట్స్ ఆర్ కోర్ జేమన్కి నార్మల్. Okay. బట్ ఎట్ ద టైం మేము అప్లై చేస్తాం మాకు అంత ఐడియా లేదు. వీ హ్యాడ్ వెబ్ డెవ్ ప్రాజెక్ట్స్. Okay. Mm. చందన ఏదో చెప్తున్నా, చెప్పండి. సేమ్ సార్ మా ప్రాజెక్ట్స్ లో అదే మా రెజ్యూమేలో వెబ్ డెవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ అవే ఉండాలని ఏం కన్ఫర్మ్ కాదు, లేదు. బికాజ్ అక్కడ అన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అలౌ చేస్తారు. ఓకే. సో దీనికోసం Fine మీరు if it's- పెట్టుకోవాల్సిన It would be fine if it's a data project. ఓకే. Let's go. గుడ్ ఇంప్రెషన్. ఓకే. What are the major topics we should cover in SQL, and also from where we get to learn? సేమ్ క్వశ్చన్. Sorry? Topics. కోడింగ్ రౌండ్ లో అయితే జాయిన్స్ మీద ఎక్కువ అడిగారు సార్. ఓకే. జాయిన్స్ అండ్ కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి సార్, లైక్ కాంకాట్ కానీ ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ని కూడా కొంచెం యూజ్ చేసి రాయాల్సి వచ్చినట్టు నాకు గుర్తుంది. సో బేసిక్గా Okay. అవి కూడా కొంచెం ఐడియా యూజ్ Next one. Is it required to prepare CNOS? నాట్ మచ్. Not. Chandana, not. Varshit? బేసిక్ ఐడియా ఉంటే చాలు సార్, Okay. అంత ఎక్కువ దాని మీద స్ట్రెస్ చేయరు. Okay. Varshit, same, huh? నేనైతే ఏం ప్రిపేర్ అవ్వచ్చు సిఎన్ఓఎస్. Okay. Okay. They're asking advanced topics like trees, graphs నుంచి అడిగారా? No, advanced topics like trees and graphs నుంచి అడగలేదు కానీ బట్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్. Okay. చందన, మీకు కూడా అంతేనా? సేమ్ సార్. Okay. Which topics are asked from SQL in interview? బేసిక్ జాయిన్స్ మాకు. Okay. నాకు కూడా అలాగే బేసిక్ జాయిన్స్ మీద అడిగారు. Okay. ఇందాక అంత కూడా మీరు అదే అడ్వాన్స్ అన్నారు కదా? ఏమండి. జాయింట్స్ మీద. అవును. ఓకే. జాయింట్స్ అన్న కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ. ఓకే. కెన్ వి డూ ఇట్ ఇన్ పైథాన్ ఈజ్ ఆస్కింగ్. అంటే కోడింగ్ గురించి మాట్లాడు. ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు కదా, లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు కదా కోడింగ్ లో. You లేదు can write it in any language. Okay. So they're asking what roles they offer. వాట్ రోల్స్ ఆఫర్ అంటే బేసిక్గా ఫస్ట్ Right. 3 months ట్రైనింగ్ అయింది ఇంటర్న్షిప్. అది అయిపోయిన తర్వాత మమ్మల్ని కొంచెం ఆ ఇంటర్న్షిప్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ బేసిస్ మీద కానీ ఆ బేసిస్ మీద కొన్ని సిఓఈస్ లోపల డివైడ్ చేశారు. సిఓఈస్ అంటే కైండ్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, వెబ్ డెవ్, ఫుల్ స్టాక్. క్లౌడ్, ఆ టైప్ ఆఫ్ సిఓఈస్ లోపల ఆల్ డివైడ్ చేశారు. ఓకే. బట్ స్పెసిఫిక్ గా రోల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. Designation. Designation software. Okay. Bro, I was decent at DS and MEM, totally confident but totally dumb at aptitude and stuff. How to clear this? Any resources or anything? రిసోర్స్ అంటే యూట్యూబ్ ఫాలో అయ్యచ్చు. నేను కూడా యూట్యూబ్ ఫాలో అయ్యింది.
లైక్ 15 minutes వీడియో కానీ 1 hourలో కంప్లీట్ చేసేచ్చు అనే వీడియోస్ ఏవో ఉంటాయి. ఆ టైప్ వీడియో చేసేసారు యాప్టిట్యూడ్ కోసం. ఓకే ఓకే. సో అంటే నేను ఇది లాస్ట్లో యాడ్ చేస్తాను బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్ కోడింగ్ క్వశ్చన్స్ అండ్ 4 SQL క్వశ్చన్స్ ఇన్ సెకండ్ రౌండ్. ఈజ్ ఇట్ రైట్? అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అలా ఉంది, ఇయర్ మారొచ్చేమో అంటున్నారు, అంతే కదా మీరు చెప్పింది నాకు? అవును సార్. అవును సార్. SQL questions, 4 coding and 3 SQL. 4 కోడింగ్ 3 SQL, మేబీ 5-3 అవ్వచ్చు, 6-2 అవ్వచ్చు. ఇట్ నీడ్ నాట్ బి ఈక్వల్ కదా. ఓకే రైట్. వాట్ ఈస్ ద డ్యూరేషన్ బిట్వీన్ ఈచ్ రౌండ్, లైక్ బిట్వీన్ యాప్టిట్యూడ్, కోడింగ్, టిఆర్, హెచ్ఆర్? అంటే ఇందాక ఫస్ట్లో చెప్పారు ఇది మీరు. ఫస్ట్ డే యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ టెస్ట్ అయింది అంతేనా? సెకండ్ డే ఇస్ టిఆర్ అండ్ హెచ్ఆర్. సో ఫస్ట్ డే అయితే మార్నింగ్ ఫస్ట్ రౌండ్ అయ్యింది సార్. కొంచెం విత్ ఇన్ కొంత స్పాన్ ఆఫ్ టైమ్ లోనే రిజల్ట్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ డే వెంటనే సెకండ్ రౌండ్ మధ్యాహ్నం. ఆ ఈవినింగ్ ఎప్పుడో రిజల్ట్స్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం టిఆర్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్. టిఆర్ అయితే లైన్ గా అయిపోతాయి సార్. మేబీ ఒక 10 minutes గ్యాప్ ఉంటుంది. ఓకే. హెచ్ఆర్ ఫిజికల్ గా జరిగింది అంతే కదా? అవును సార్. నాకు గుర్తుంది ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అంతా ఈవినింగ్ లేట్ అయినట్టుంది కదా? ఫస్ట్ రౌండ్ ఇచ్చేసారు సార్ మధ్యాహ్నం లోపే. సెకండ్ రౌండ్ ఈవినింగ్ అయింది. నాకు 6-7 అట్లా అయినట్టుంది కదా? అవును సార్. నాకు గుర్తొస్తుంది ఉన్నాం కదా అని. ఓకే. కెన్ వి యాడ్ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్? I would suggest you add data analysis projects. Okay. Can we expect HackerRank questions in the coding round if HackerRank platform is used again? Like that is also basic doubt. But I'm not sure. Okay. If you already know data science and machine learning, is it an advantage? అంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ తెలుసుకోవడం వల్ల జేఎంఎన్ సెలక్షన్ ప్రాసెస్లో మీరు ఒక టిఆర్ వరకు రాకపోతే ఇట్ వుడ్ నాట్ బి అన్ అడ్వాంటేజ్. ఓకే. ఆఫ్టర్ సెలక్షన్ అడ్వాంటేజ్ ఉంటుంది. మోస్ట్ ఎక్కువ అడ్వాంటేజ్ ఆఫ్టర్ సెలక్షన్ ఉంటుంది అంటున్నారు అంతే కదా? ఓకే. కంపేర్ టు మేబీ టెక్నికల్లో అంటే టిఆర్ లో హెల్ప్ అవ్వచ్చు మళ్ళీ అగైన్ అంతేనా? మేబీ అది కూడా స్లైట్లీ చాలా తక్కువ పర్సెంటేజ్ కదా? Because first round they don't ask anything. Second is a coding round, nothing to ask data science. TR లో అది కూడా మినిమం, బట్ when you get into company అక్కడ యూసేజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు అంతే కదా? Were you called immediately by the company after you got selected, or how much time did you get and were allowed for any next placement drive of higher package? Immediately అంటే రిమెంబర్ నాకు 2 to 3 months లో పిలిచేశారు సార్. పిలిచారు, బట్ ఇట్ హ్యాపెండ్ నాట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఇఫ్ ఐ రిమెంబర్. లాస్ట్ ఇయర్ జనవరి. ఇట్ హ్యాపెండ్ ఇన్ అక్టోబర్, నవంబర్. అవును సార్. అక్టోబర్ నవంబర్ లో అయింది. జాన్ 20th మా జాయినింగ్ సార్. సో ఇప్పుడు కంపేర్ టు అక్టోబర్ ఇట్ వాస్ 3 months ఎర్లీ కదా దిస్ టైం. బట్ మాక్సిమం వీళ్ళకి ఒకవేళ పిలిచినా జాన్ లోనే పిలవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతే కదా? ఓకే. allowed for higher packages అంటే yes sir, we are allowed for higher packages. ఆబ్వియస్లీ దీనికన్నా పెద్ద ప్యాకేజ్ అయితే అలౌ చేస్తారు, అదేం రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు కదా. అండ్
హయ్యర్ ఓపెన్ ప్యాకేజెస్ అనే కాదు సార్, మాకు లోవర్ ప్యాకేజెస్ కూడా అలౌ చేశారు అప్పుడు. ఓకే, అంటే దట్ మరి ఇప్పుడు అది ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు ఉంటుందో లేదో అన్నది నేను అదే చెప్పలేను కరెక్ట్గా. మ్మ్. దట్ డిపెండ్స్. వీ కెనాట్ నౌ టేక్ ఎ డెసిషన్ దాని మీద ఏం చెప్పలేము. బట్ హయ్యర్ ప్యాకేజెస్ ఆబ్వియస్లీ దే ఆర్ అలౌ యూ. అండ్ ఎంఎన్సీస్ కూడా ఏం ఆపలేదు మిమ్మల్ని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓపెన్ కాంపిటీషన్ ఆపలేదు లైక్ సార్. ఇన్ఫోసిస్ అక్కడెక్కడ దే డిడ్ంట్ రిస్ట్రిక్ట్ యూ కదా. అవును సార్. ఆర్ దేర్ ఎనీ ఎంఎన్సీస్ లో వెబ్? ఆపలేదు కానీ మిగతా వాటిలో ఆపినట్టున్నారు సార్. అంటే అది కూడా చిన్న తక్కువ చిన్న అయితేనే, కంపెనీ. తక్కువ ప్రొఫైల్ అయితే, అంటే ఇన్ ద సెన్స్ ప్యాకేజ్ అయితే ఐ మీన్ టు సే, బికాస్ అవును యూ సార్. కెనాట్ జాయిన్ ఇన్ 2 కంపెనీస్, అదొకటే రీజన్. మేబీ సంబడి ఎల్స్ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ అన్నది ఫ్రమ్ కాలేజ్ సైడ్. నెక్స్ట్, ఆర్ దేర్ ఎనీ వెర్బల్ అవును సార్. క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ఫస్ట్ రౌండ్ అదర్ దాన్ క్యూ అండ్ రిజల్ట్? నాకు తెలిసినంత వరకు నో వెర్బల్ క్వశ్చన్స్, ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకు వెర్బల్ మీద ఐడియా లేదు సార్, ఓన్లీ యాప్టిట్యూడే ఇచ్చినట్టు గుర్తు, క్యూఏ ఇచ్చినట్టు గుర్తు. నాకు కూడా దర్శిత్? గుర్తు. Okay. Next, I am good at ML and data analytics. Is that positive point to get any? సేమ్ The same. And it Same will help you question. to maybe కొంచెం advantage in interview లో ఉండొచ్చు, but most advantage when you join in the company. అంతేనా? అంతే. Next, Oracle or SQL or anything is fine. ఎనీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఇక్కడికి అన్ని కంపెనీకి కంపెనీకి వచ్చాక Okay. బేస్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని మారుతూ ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చిన వరకు ఎనీథింగ్ ఇస్ Okay. టేబులే ఆర్ పవర్ బిఐ మీద ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ లో ఏమైనా అడ్వాంటేజ్ అవ్వచ్చా? సేమ్ సార్, ఎంఎల్ డేటా అనాలిటిక్స్ లానే ఇది కూడా. ఓకే, అంటే అది మీ రెజ్యూమ్ లో ఉంటే దే విల్ ఆస్క్ క్వశ్చన్స్, అంతే కదా. అంతే సార్. సో ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ ఇట్ గివ్స్ యూ అన్ అడ్వాంటేజ్, అంతేనా? వాట్ ఆర్ ద మేజర్ టాపిక్స్ వీ షుడ్ ప్రిపేర్ ఫర్ కోడింగ్? లైక్ బేసిక్గా A to Z షీట్ ఓపెన్ చేస్తే దాంట్లో టాపిక్స్ సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేసాను. A to Z. A to Z Okay. డ్రైవర్ షీట్, A to Z Driver sheet. Okay. దాంట్లో సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేసాను. అవన్నీ చేయడం బెటర్. Okay. Were any questions asked about SQL transaction management? Is it necessary to learn transaction management? ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. got any question related to transaction? Okay. నాట్ షూర్, అవి ఇస్తారని అనుకోవట్లేదు సార్. Okay. So aptitude is on unstopped platform. I didn't get this question. మీకేమైనా అర్థమైతే చెప్పండి, నాకైతే అర్థం కాలేదు. Like maybe if he's asking, we know that aptitude. Okay, the third party thing which we actually used, are you asking is from Unstock? I don't think we wrote the exam on Unstock. Some other third party. Unstock is Okay. థర్డ్ పార్టీ అంటే ప్లాట్ఫామ్, ఓకేనా? ఓకే, మేబీ నాకు కూడా గుర్తులేదు ఎగ్జాక్ట్. సార్, జస్ట్ టెల్ మీ ద లిస్ట్ ఆఫ్ aptitude టాపిక్స్ అండ్ హౌ టు ప్రాక్టీస్ కోడ్ స్నైపెట్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్. aptitude టాపిక్స్ నేను చెప్తాను ఒకసారి. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఒకసారి చూడండి ఇద్దరు లేవండి. like code snippets. చూడు, లైక్ సూడో కోడ్స్ కి Okay.
సూడో కోడ్ స్నిప్పెట్స్ అంటే సూడో కోడ్స్ మెయిన్ సూడో కోడ్స్ అదర్ లాంగ్వేజెస్ అంటే జనరలైజ్డ్ గా ఉంటాయి సార్. సూడో కోడ్స్ స్పెసిఫిక్ గా లాంగ్వేజ్ మీద అన్న ఏముండవు. ఓకే లైక్ బేసిక్ ఇంగ్లీష్ తెలిస్తే చదివచ్చు. ఓకే లాంగ్వేజ్ మీద ఐడియా ఉండాల్సిన అవసరం. ఓకే ఇట్స్ మోర్ లాజిక్ బేస్డ్ అంతే కదా. నెక్స్ట్ వన్ డేటా రిలేటెడ్ ప్రాజెక్ట్ వన్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆల్సో యాడ్ చేస్తే బెటర్ ఆర్ రెజ్యూమ్ అంతా ఒకటే డొమైన్లో టైలర్ చేయాలా? రెజ్యూమ్ అంతా ఒకటే డొమైన్లో టైలర్ చేయొచ్చు. డిఫరెంట్ డొమైన్స్లో వెళ్ళొచ్చు. మా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఐ వుడ్ సే నాట్ ఇన్ అ సింగిల్ డొమైన్, కొంచెం వెరైటీగా చేయొచ్చు. లైక్ డిఫరెంట్ డొమైన్స్లో చేయొచ్చు. సో దట్ ఇంటర్వ్యూవర్కి అర్థం అవుతుంది, నాట్ జస్ట్ సింగిల్ టాపిక్, దానికి వేరే డొమైన్స్లో కూడా కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఓకే అంటే రిజర్వ్డ్ అవటం కంటే ఓపెన్ గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అంతే కదా. లిమిటెడ్ సింగిల్. లైక్ మీరు ఒక డొమైన్ నేర్చుకున్నారు సార్, కానీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆ సిఓఈ రిలేటెడ్ కాకపోతే మీకు ప్రాబ్లం అవ్వచ్చు. సో వేరియస్ నేర్చుకోవడం బెటర్. ఓకే what are the packages being offered to you? Will there be scope for any negotiations or anything like that? అంటే నేను కొంచెం చెప్తాను, తర్వాత మీరు యాడ్ చేయండి. నెగోషియేషన్స్ లాంటివి ఏమి ఉండవు. దే ఫిక్స్ ద సాలరీ. ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్ టు గో ఆర్ నాట్ అంతే కదా. మనం అందులో బార్గెన్ చేయడానికి ఏముండదు. దే ఆల్రెడీ క్లియర్లీ మెన్షన్ దట్ దిస్ ఇస్ ద పే దట్ దే వాంట్ టు పే. ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ ఆర్ నాట్ ఈజ్ యువర్ చాయిస్. అంతేనా? అంతే. మీకు ఆఫర్ చేసిన చెప్పొచ్చు, అది యూ కెన్ టెల్ నో. మాకు బేసిక్గా అయితే 5.5 ఆఫర్ చేసారు. ఓకే ఇద్దరికి సేమ్ అంతే కదా. సేమే సార్. ఓకే 5.5 lakhs per annum, right? అవును. Okay. Next question చూడండి ఒకసారి. ఎనీ ప్లాట్ఫామ్ ఫర్ కోడ్ స్నిప్పెట్స్ ప్రాక్టీస్? ఈ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ అయితే ఏం లేదు సార్. బట్ గూగుల్లోకి వెళ్ళి చూస్తే చాలానే దొరుకుతాయి. Next, data projects means can we consider projects related to AML, data analytics అని అడుగుతున్నారు. Yes. Data analytics and data projects. Okay. So, can we consider? Okay, right. What will be the compensation for breaking the bond and how long will be the notice period be? We don't have a bond. Bond ఏం లేదు. Okay. No bond. Right. And about the notice period అయితే లైక్ ఇంటర్న్షిప్ అయిపోయాక ఫస్ట్ 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉండొచ్చు. ఇప్పుడు మేము ప్రెసెంట్ ప్రొబేషన్లో ఉన్నాం. ప్రొబేషన్ పీరియడ్ అంటే ఫస్ట్ 6 months అలా ప్రొబేషన్ ఉన్నట్టు. దాంట్లో 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది. వన్స్ ఆ 6 months ఎక్సీడ్ అయిపోయిన తర్వాత 3 months నోటీస్ పీరియడ్. Okay, so once you're done with the probationary period, you have to give 3 months notice period if you want to leave. Okay. What are the major topics for QA? I'll come back. Where can we practice pseudocodes? No idea, sir. మేము ప్రాక్టీస్ చేయాలి. Chandana, anything? No, sir, no idea. Okay. Next, any OOPS concept related questions in interview or coding rounds? Like OOPS conceptual related అయితే క్వశ్చన్స్ అడిగారు సార్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో అడిగారు. చందన అంతేనా? నాకైతే ఊప్స్ కాన్సెప్ట్ మీద ఏం అడగలేదు సార్. ఓకే రైట్.
సెలెక్ట్ అయిన తర్వాత ఆర్ ఇంటర్న్షిప్ తర్వాత ఎనీ డేటా సైన్స్ రోల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? నాకు తెలిసిందాక మీరు అదే ఉంటాయి. ఎక్కువ ఉంటుంది అని చెప్పారు, అంతే కదా? అవును సార్. ఓకే. పర్ఫార్మెన్స్ స్ట్రైవర్స్ బేస్ చేసుకొని ఉంటుంది సార్. మీరు ఇంటర్న్షిప్ లో చేసిన పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మీకు డిజిగ్నేషన్ కాదు, ఆ ఏ రోల్లోకి వెళ్ళాలన్నా తెలుస్తుంది, అంతేనా? వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డేటా సైన్స్ అన్నది, అంతే కదా? మాక్సిమం అలానే ఉంటుంది సార్. ఓకే. వర్షిత్ అంతేనా? అంతే సార్. ఓకే. స్ట్రైవర్స్ A to Z డిఎస్ఏ షీట్ చేస్తే మాక్సిమం కంపెనీస్కి సరిపోతాయా? సార్ లైక్ లాట్ ఆఫ్ కంపెనీస్కి సరిపోతుంది. Okay, somebody is asking this meeting is being transcribed with AI meeting notes powered by script. Try it free. Okay. What type of questions asked in coding round, like based on arrays, strings, or advanced topics in TR round also? కోడింగ్ రౌండ్లో we were asked like on base of arrays, strings, అడ్వాన్స్ టాపిక్స్ అంటూ ఏమన్నా లైక్ డీపీ టచ్ చేయలేదు. ఓకే. గ్రాఫ్స్ ఎంట్రీస్ అవైతే టచ్ చేయలేదు సార్. టీఆర్స్లో మాకేం టచ్ చేయలేదు. మ్యాక్స్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. మీడియం లెవెల్లో ఉంటాయి సార్. ఓకే. నెక్స్ట్, ఇది నాకు కూడా అడగాలనిపించిన క్వశ్చన్. ఫస్ట్ రౌండ్ అందరికీ ఒకే క్వశ్చన్ పేపరా లేక డిఫరెంట్ క్వశ్చన్ పేపరా? డిఫరెంట్ అనుకుంటారు. నాకు డిఫరెంట్ తెలిసి ఆర్ సేమ్ పేపర్ జంబుల్డ్ అని అవ్వచ్చు. జంబ్లింగ్ అవ్వచ్చు, డిఫరెంట్ పేపర్స్ కూడా అవ్వచ్చు. అదే మేబీ జంబలింగ్ నాకు తెలిసినంత వరకు జంబ్లింగ్ ఉంది, క్వశ్చన్ పేపర్స్ కూడా మారినాయి నాకు గుర్తున్నంత వరకు. ఓకే. నెక్స్ట్, క్వశ్చన్స్ ఇన్ టిఆర్స్ ఆర్ బేస్డ్ ఆన్ విచ్ టాపిక్స్? టిఆర్ లో మాక్సిమం క్వశ్చన్స్ కన్నా కోడింగ్ ఎస్క్యూఎల్ ఎక్కువ ఉంటుంది. ప్రాజెక్ట్స్ మీద, ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది, దాని మీద. నాకైతే వాటిలో ఎక్కువ అడిగారు. వర్షిత్? నాకైతే బేసిక్గా నార్మల్ కోడింగ్ సార్. కోడింగ్ ఎస్క్యూఎల్ అండ్ రెజ్యూమ్ బేస్డ్ ఉంటుంది. ఓకే. ఇంకో క్వశ్చన్ వచ్చింది, కోడింగ్ రౌండ్ కూడా అందరికి సేమ్ క్వశ్చన్స్ వస్తాయా డిఫరెంటా? సేమ్. కోడింగ్ ఈజ్ సేమ్, దట్ ఈస్ షూర్ కదా? ఎస్ సార్. ఓకే. నాకు తెలిసి ఆప్టిట్యూడ్ లో అలా ఉండదు, ఇట్ విల్ బి షఫిల్డ్ యాజ్ వెల్ యాజ్ యూ గెట్ న్యూ క్వశ్చన్స్. సో ఒక క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. టాపిక్స్ ఇంపార్టెంట్ అన్నారు, ఒకసారి కరెక్ట్ మీ. నాకు తెలిసి జనరల్ గా ఒక టాపిక్ నుంచి అన్ని క్వశ్చన్స్ రావు, దే టచ్ వేరియస్ టాపిక్స్. బట్ నేను ఇంపార్టెంట్ అని ఫోకస్ చేయాలని వస్తే నెంబర్ సిరీస్ ఇంపార్టెంట్ అని ఫోకస్ చేస్తాను. కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్. నెక్స్ట్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, మిక్చర్స్, పెర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియోస్. ఇవేనా మోస్ట్లీ మీకు గుర్తున్నంత వరకు కూడా? మోస్ట్లీ అంతే సార్. రైట్. సో ఎనీ అదర్ two questions. What is the duration of the aptitude round? 30 minutes గుర్తున్నంత వరకు. But you will have very clear instructions before you write the exam. అంతేనా? సార్ స్లోగా చెప్పండి, కొంచెం నోట్ చేసుకుంటున్నాము. ఓకే, ఐ రిపీట్. యు ఆర్ టాకింగ్ అబౌట్ టాపిక్స్ కదా, నెంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ టెస్ట్. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు యాప్టిట్యూడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, permutations, combinations, probability, data interpretation,
percentages, profit and loss, ratios. Okay, averages, mixtures. Flocks important అంటే నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ థింక్ యూ గాట్ ఎ క్వశ్చన్. మేబీ వీళ్ళిద్దరూ ఆన్సర్ చేయాలి నాకు తెలిసినంత వరకు. ఫ్లాక్స్ క్యాలెండర్స్ నాకు గుర్తున్నంత వరకు లేదు. చందన ఏమైనా గుర్తున్నాయా? గుర్తులేదు సార్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ జస్ట్ రివైజ్ వన్స్. దట్ ఈస్ సజెషన్ ఐ కెన్ గివ్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఆర్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ జేమ్యాన్. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద కమింగ్ ఎగ్జామ్స్ ఆల్సో. నేను వెయిటేజ్ ఎందుకు చెప్పానంటే జనరల్గా ఎక్కువ ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్స్ నేను కొంచెం వెయిటేజ్ చేసి చెప్పాను అంతే. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ బోత్ ఆఫ్ యూ, ఆర్ ఇంకేమన్నా మాట్లాడాలంటే ఎవరన్నా? ఓకే, థ్యాంక్స్ ఫర్ క్లారిఫికేషన్స్. ఈ 10 daysలో వాట్ షుడ్ బి ద స్ట్రాటజీ టు ప్రిపేర్? ఏమన్నా చెప్తారా మీరిద్దరు? క్లాస్లో నేను యాడ్ చేస్తాను. చందన ఆర్ వర్షిత్? స్ట్రాటజీ అంటే ఐ వుడ్ సే గో త్రూ కోడింగ్. అంటే నేను మోస్ట్ డెడికేటెడ్గా అయితే A to Z ఫాలో అవుతాను. సో ఒకసారి గో త్రూ కోడింగ్. ఎస్క్యూఎల్ నేను ఒక లింక్ పింగ్ చేసినప్పుడు ఆ లింక్ ఒకసారి ట్రై చేయండి, బికాజ్ ఇట్ హెల్ప్ మీ లాట్. నేను సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాను. సో అది అండ్ గో త్రూ ఆప్టిట్యూడ్ అండ్ రెస్యూమ్ కూడా మీరు మీకు వస్తేనే పెట్టుకోండి. బికాస్ వాళ్ళు రెస్యూమ్లో మీరు ఎలా చేశారని అడగకుండా సినారియో మార్చి ఇలా వస్తే ఎలా చేస్తారు అని కూడా అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చందన ఏమన్నా యాడ్ చేస్తారా? స్ట్రాటజీ అంటే మ్యాథ్స్ ఇప్పటి వరకు చదివినవన్నీ బ్రష్ అప్ చేసుకోవడం. నెక్స్ట్ ఏదైనా ఈ యాప్టిట్యూడ్ ఫస్ట్ రౌండ్ మెయిన్ క్లియర్ చేస్తే మాక్సిమం స్కోప్ ఉంటుంది సార్. యాప్టిట్యూడ్ అయితే కొంచెం గట్టిగా ఫోకస్ చేయాలి. అలా అని కోడింగ్ కూడా వదిలేయకూడదు, కోడింగ్ కూడా ఫోకస్ చేయాలి. ఓకే, సో sir, similar to aptitude round, say the important topics for coding round. I cannot talk on this. మీరిద్దరిలో ఎవరన్నా మాట్లాడాలి, నేను మాట్లాడలేను. I would say like arrays, binary search, strings. If needed, like sliding window, heaps, greedy algorithms, and maybe recursion, slide recursion. Okay. అందరూ ఏమైనా యాడ్ చేస్తారా? ఇట్స్ మెజారిటీగా అవే కవర్ అవుతాయి. ఓకే, హౌ మెనీ పీపుల్ గాట్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ఈచ్ రౌండ్? అది చెప్పలేదు కదా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ఫస్ట్ రౌండ్, రైట్? Yes, sir. ఎస్ సార్. ఫస్ట్ రౌండ్ టు సెకండ్ రౌండ్ మహా అయితే ఒక 20 to 30 మెంబర్స్ వెళ్ళినట్టున్నారు అంతే సార్. Second round తర్వాత I remember like 9 members అనుకుంటా. 9 నుంచి final 3. Okay. So we hope that this time number increases. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? మీరు ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వర్షిత్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? బేసిక్గా యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, లైక్ జేఎంఎన్లో ప్రాబ్లమ్ అంటూ ఏముండదు సార్. ద మేజర్ ఇష్యూ చెన్నై, లైక్ ద పీపుల్ హూ హ్యావెంట్ స్టేడ్ అవుట్ సైడ్, లైక్
ఇప్పుడు పీజీస్లో కానీ లేకపోతే హాస్టల్స్లో ఉండని వాళ్ళకి లైక్ మీ అంటే నేను ఫస్ట్ టైం పీజీస్లో కానీ సో వాళ్ళకి కొంచెం కష్టం కావచ్చు, కానీ మిగతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కెరీర్ వైజ్ అయితే బాగా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే చందన. నాకు హాస్టల్స్ కొత్త ఏం కాదు సార్. సో అంటే మంచి పీజీ ఎత్తుక్కోవాలి ఇక్కడికి వచ్చాకైతే. బయట ఫుడ్ అంత బాగోకపోవచ్చు, పర్లేదు సార్, బాగానే ఉంటుంది జీవనం. ఓకే ఇది ఒక చిన్న మిత్ ఉంది. ఫస్ట్ రౌండ్కి కాలేజ్ వాళ్ళు టాప్ 100 అని అలా షార్ట్ లిస్ట్ చేశారా? అందరినీ ఎగ్జామ్ రాశారా? అలా ఏం షార్ట్ లిస్ట్ చేయలేదు కదా మేము. చేయలేదు సార్. ఇట్స్ ఎ మిత్ యాక్చువల్లీ. మేము ఏదో టాప్ 100 పంపించేస్తున్నాం అనుకుంటున్నారు చాలా మంది. ఇట్ నాట్ హ్యాపెన్స్ విత్ ఆల్ కంపెనీస్. కంపెనీ అడిగితే పంపిస్తాం కానీ ఇఫ్ దే డోంట్ ఆస్క్ వీ డోంట్ సెండ్ కదా. వీ సెండ్ ఎవ్రీబడి. సో ఎనీ అదర్ 10-day స్ట్రాటజీలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆప్టిట్యూడ్కి మేబీ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ 1 topic 1 day. ఇఫ్ యూ కెన్ రివైజ్ 10-12 topics నౌ ఇట్ ఈస్ ఫైన్. నేను ఇంతకు చెప్పాను కదా, వాటికి వెయిటేజ్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ చేయండి. సో దట్ మ్యాక్సిమం మీరు కవర్ అయిపోతారు. ఓకే అంటే నా ఇంటెన్షన్ నాట్ ఓన్లీ చేయమని మీరు ఫ్యూచర్లో కూడా. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లెర్న్ ఆప్టిట్యూడ్. గో విత్ టాపిక్ వైజ్. నేను ఇచ్చే సజెషన్ అయితే. ఆర్ ఇఫ్ దే బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు సే సమ్ అదర్ స్ట్రాటజీ దే క్యాన్ సే ఆల్సో. చెప్పొచ్చు మీరు కూడా ఏమన్నా చెప్పాలండి. నా స్ట్రాటజీ అయితే ఒక్కొక్క టాపిక్ వైజ్ వెళ్ళమంటాను. ఓకే సో done with all the questions. Sir, how many got selected? Ante 3 people for 1 question. There is a fixed time of 1 minute, or can we take 30 seconds? Okay, ఇది ఇంట్రెస్టింగ్. అంటే టైం లిమిట్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఏం లేదు నాకు గుర్తున్నంత వరకు కదా. లేదు సార్. యూ కెన్ గో ఫార్వర్డ్, యూ కెన్ కమ్ బ్యాక్వర్డ్ ఆల్సో. అన్ని క్వశ్చన్స్ లైన్ గానే ఉంటాయి సార్, అలా పెట్టుకొని వెళ్ళిపోవడమే అనుకుంటున్నాను. అదే కావాలంటే బ్యాక్ కూడా రావచ్చు కదా. అలా కాదు సార్, సింగిల్ పేజ్ లోనే ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ చేస్తాను, 2 ఆన్సర్ చేస్తాను, 3 నాకు రాలేదు, 4కి వెళ్ళి మళ్ళీ కావాలంటే లాస్ట్ లో 3కి రావచ్చు కదా. అది వాళ్ళ డౌట్, అదే రావచ్చు. నెక్స్ట్ జీవన్ ప్లేస్మెంట్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్ యాజ్ ఇన్ సర్కిల్ ఆర్ ఎనీ డిఫరెంట్? అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఎలిజిబిలిటీ లిస్ట్ వాళ్ళు పెట్టాలి. మనం డేటా అందరిది పంపించాము, అది రాగానే చెప్తారు. డస్ ఫస్ట్ రౌండ్ హ్యావ్ నెగటివ్ మార్క్స్? ఏం లేవు నాకు తెలిసి. వాట్ ఈస్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్? నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ ఈజీ టు మీడియం లెవెల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళిద్దరూ కరెక్ట్ చేయాలి. అంటే నాకు తెలిసినంత వరకు ఈజీ టు మీడియం ఆర్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఇన్ ఆప్టిట్యూడ్ యాజ్ ఫార్ యాజ్ ఆప్టిట్యూడ్ ఈస్ కన్సర్న్. అంతే కదా? ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే ఇన్ 2019 I saw 1 question paper of JMN exclusively. పేపర్ బేస్డ్ టెస్ట్ ఉండేది అప్పుడు. నేను ఆ క్వశ్చన్ పేపర్ చూసి చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఏ హై లెవెల్ పేపర్ అని, ఈజీ టు మీడియం లెవెలే ఉంటుంది. Is the 30-minute time limit completely for each question time limit? Is the 30-minute limit for each? అలా ఏం లేదు, మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. లిమిట్ రిస్ట్రిక్షన్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఏమి ఉండదండి టైమింగ్. అంటే వెయిటేజ్ ఇమ్మని చెప్తున్నాం ఇక్కడ మేము మెన్షన్ చేసిన టాపిక్స్ అంతే. అయితే మీరు ఎంత ప్రిపేర్ అవ్వగలంటే అంత ప్రిపేర్ అయితే బెస్ట్. దేర్ మెన్షన్ టాపిక్స్ ఇన్ ఈచ్ ఇన్ ద పీపీటీ ఇస్ ఇనఫ్ ఆర్ షుడ్ వి prepare all the topics? Okay, first important, then go with the remaining. Is there negative marks for round 1? Negative marks em undavandi. AAA and EC non-IT branches also included.
నాకు తెలిసి ఈసీ దే ఆర్ ఇంక్లూడింగ్, దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్లూడ్. విల్ గెట్ క్లారిఫికేషన్. ఈసీ అయితే ఉంటారండి మోస్ట్లీ. ట్రిపుల్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసినంత వరకు విల్ ద నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ బి హయ్యర్ ఆర్ ఇన్ ఎ సింగిల్ డిజిట్? నాకు తెలిసి ఈ క్వశ్చన్ నేను చెప్పలేను, ఎవరో చెప్పలేరు. మేబీ వాళ్ళిద్దరు ఏమైనా చెప్తారేమో, నాకు తెలియదు. వర్షిత్ అండ్ చందన ఏమైనా చెప్తారా? సింగిల్ డిజిట్ హై ఉంటుందా అంట. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. నాకు తెలిసినంత వరకు నో కంపెనీ విల్ టెల్ దట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్. అంతే. మరి అంత బాగా నచ్చేస్తే దే కెనాట్ రిజెక్ట్ కదా. Is there any time limit for first round? Yes, 30 minutes. Is there any time limit? How many aptitude questions and how many pseudo codes? అది ఖచ్చితంగా చెప్పలేరండి. బట్ నాకు తెలిసినంత వరకు 60-70% ఈస్ aptitude, 30% pseudo codes. అంతేనా? ఆల్మోస్ట్ The above mentioned topics in the PPT is enough. కుదిరితే ఫస్ట్ ఇవి కవర్ చేయండి, మిగతా తర్వాత కవర్ చేయండి. సో డన్ విత్ ఆల్ ద క్వశ్చన్స్. ఆల్మోస్ట్ నేను 1 hour 10 minutes మీ టైం కిల్ చేసేసాను. కెన్ వి వైండ్ అప్ ద మీటింగ్? క్వశ్చన్స్ ఇన్ ఫస్ట్ రౌండ్ 30 questions. So any everybody are thanking. So first I would thank both of you, Varshit and Chandana. అంటే నాకు వర్షిత్ నిజంగా ఎవరో కూడా తెలీదు. చందన ఐ నో బికాస్ వి మెట్ మేబీ 5-6 సార్లు కలిసాము. వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి కాబట్టి ఐ నో. వర్షిత్ ఫస్ట్ టైం ఐ కాల్డ్ హిమ్. నేను ఇందాకనే కాల్ చేశాను. ఎప్పుడు అంటే మేబీ అరౌండ్ 4:30-5 o'clock కదా వర్షిత్? Yes sir. So I told him I am from training and placement department. నేను ఒక జస్ట్ సెషన్ చేయాలనుకుంటున్నాం జేఎంఎన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్. కొంచెం వీలైతే కెన్ యూ కమ్ అండ్ పార్టిసిపేట్ అంటే అతను సెకండ్ థాట్ లేకుండా he said sir I will come and talk, I don't have a problem అన్నాడు. సో రియల్లీ థ్యాంక్ యూ వర్షిత్. ఒకసారి మిమ్మల్ని కాలేజ్కి వచ్చినప్పుడు నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను. డెఫినెట్గా వెన్ యూ కమ్ ఒకసారి మీట్ అవుదాం. మీరు ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు వస్తారు కదా, ఒకసారి నన్ను గుర్తు చేయండి. ఐ వాంట్ టు మీట్ చందన. ఐ నో కాబట్టి దట్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్. సో రియల్లీ సాటర్డే రోజు వీకెండ్ 1.5 hour టైం ఇచ్చినందుకు we all thank from your juniors, especially from training and placement department. సో మాదేం లేదండి, అంటే మీరు వస్తే కొంచెం ఆ ఇన్పుట్స్ వాళ్ళు బాగా వింటారు అనేది చిన్న ఇంటెన్షన్ అంతే. ఇట్ సౌండ్స్ బెటర్ ఆర్ ఇట్ సౌండ్స్ గ్రేట్ రాదర్ దాన్ రీ సేయింగ్ సంథింగ్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ టైం. వెంటనే స్పందించినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్ అంటే మేబీ ఇంకొకసారి ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం మేము. మీరు హెల్ప్ చేస్తారని మాకు తెలుసు. వి విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్. సో ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కెన్ ఐ షేర్ యువర్ నెంబర్? Yes sir, no problem. I'm fine. బట్ డోంట్ మేక్ కాల్స్. మేబీ ఒక టైం పెట్టుకోండి, మేబీ 8 to 9 o'clock ఈవినింగ్. దట్ ఈస్ ద ప్రిఫరబుల్ టైమ్ టు కాల్ యూ. అంతేనా? After 7 or 8. Before 9. After 8 before 9. Okay. సో we will let you know. ఒక్కసారి మాకు ఇంకేమైనా ఇన్పుట్స్ కావాలన్నా ఒక్కసారి కనెక్ట్ అవుదాము. మేబీ బిఫోర్ ఇంటర్వ్యూ రౌండ్లో కానీ, అంటే రేపు ఇంటర్వ్యూ అంటే ఈరోజు ఈవినింగ్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఒక్కసారి. సో ఏం లేదు, మీరు మాట్లాడితే కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది కదా, అందుకని. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. thank you sir. మీ టైం. ఓకేనా? సో we wish that we will join once more in coming near future. Okay sir. Varshit, thank you very much. Chandana, once again thank you very much.
థ్యాంక్ యూ సార్ ఓవరాల్ ఓకే థ్యాంక్ యూ సార్. Thank you. Good night. గుడ్ నైట్ సార్. So any questions? Any questions ఇంకేమైనా ఉన్నాయా? I think we are done with. Can we close the session? So 30 questions కి ఎన్ని questions చేయాలి? అన్ని చేయండి, but make sure that you answer correctly between 25 to 30. Okay. So I'm leaving the meeting. Off చేసేచ్చా? వర్షిత్ ఓకేనా? Thank you. Yes, sir. Yes. Yes, Thank you sir. very much. Yes, sir. I'll call you within 5 minutes. I'll call you. Okay. Once I clear this. Okay. ఫస్ట్ రౌండ్ ఆల్ ఆప్టిట్యూడ్ అంటే కాదండి, సూడో కోడ్స్ కూడా ఉంటాయి. ఆప్టిట్యూడ్ ప్లస్ సూడో కోడ్స్. ఆప్టిట్యూడ్ 70%, 20 to 30% on pseudo codes, 70 to 60% on aptitude. Right? Thank you very much. Thank you, sir. ఇంకేం లేవు కదా క్వశ్చన్స్? లీవ్ చేసేచ్చా? కెన్ ఐ క్లోజ్ ద మీటింగ్? జావా అనే కాదండి, ఏ లాంగ్వేజ్ అయినా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. సూడో కోడ్ ఇన్ జావా ఆర్ ఎనీ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్. అంటే సూడో కోడ్ లాంగ్వేజ్తో ప్రయారిటీ ఏమి ఉండదు, లాజిక్ బేస్డ్ కదా. ఓకే, థ్యాంక్ యూ. మీట్ వర్త్ సెషన్ వర్తేనా? ఓకే, రైట్. సో విల్ మీట్ సమ్ అదర్ టైమ్. స్టార్ట్ ప్రిపేరింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇఫ్ యూ కెన్ విల్ హెల్ప్ యూ అవుట్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. Start preparing, it will help you definitely. Right? So I'm leaving the meeting. Thank you very much for your time. Thank you, sir.